అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. పాక్లో ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసిన మరుసటి రోజే పాక్లో బాంబుల పేలుళ్లు సంభవించాయి. గురువారం తెల్లవారుజామున లాహోర్లోని వాల్టన్ సైనిక విమానాశ్రయానికి సమీపంలో ఉన్న గోపాల్ నగర్, నసీరాబాద్ ప్రాంతాల్లో వరుసగా బాంబుల పేలుళ్లు ప్రజలను పరుగులు పెట్టించాయి. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దట్టమైన పొగ కమ్మేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనతో ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. సుమారు 5 నుంచి 6 అడుగుల పొడవున్న యుఏవి డ్రోన్లు, వాటికి అమర్చిన బాంబుల వల్లే భారీ పేలుళ్లు సంభవించాయని పోలీసు వర్గాలు అంచనా వేశాయి. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ పేలుళ్లు జరిగిన ప్రదేశాలకు చేరుకుని ఆయుధాలను సేకరించాయి. ఈ పేలుళ్లలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. వరుస పేలుళ్లతో లాహోర్తో పాటు కరాచీ, ఇస్లామాబాద్ విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. ఈ బాంబు పేలుళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం భారత్ పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తేనే బగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో మొత్తం 27 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు అతి దారుణంగా మతం అడిగి మరీ కాల్చి చంపారు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఆపరేషన్ సింధూర్తో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక 9 ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసింది. మెరుపు దాడులు చేసి ఉగ్ర శిక్షణ శిబిరాలను నేలమట్టం చేసింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ సరిహద్దు గ్రామాలపై పాకిస్తాన్ సైన్యం దాడులు చేస్తోంది. అమాయకపు ప్రజలను చంపేస్తోంది. ఇలాంటి సమయంలో లాహోర్లో బాంబు పేలుళ్లు జరగడం ఉత్కంఠ రేపుతోంది. అయితే ఈ దాడి ఎవరు చేశారన్నది మాత్రం క్లారిటీ రాలేదు. బలూచిస్తాన్ కూడా పాక్ పై ఎదురు దాడికి దిగుతోంది. పాక్ సైన్యాన్ని మట్టుబెడుతోంది. ఈ సమయంలో లాహోర్ బాంబు వెనుక ఎవరు ఉన్నారనేది మాత్రం మిస్టరీగా మారింది.